ఏమన్నా తప్పై ఉంటే అందరికీ సారీ, మీ అందరికి కూడా సారీ చెప్తున్నా. ఎందుకు నువ్వు చేసింది ఏమైనా బాగుందా? అక్క ప్రతి ఒక్కరికి నేను బాధపడుతున్నాను రాసి చెప్తుంది అందరికి కదా. పంపిస్తా బాధపడుతుండు ఒక్కడే కూర్చో. మళ్ళీ బాధపడుతాడు అంటున్నావు ఏంట్రా నీకు? మార్నింగ్ ఎట్లా పోయిందో చెప్పురా, చెప్పు. సిగ్గులేదా? సిగ్గులేదు, మాట్లాడు. మాట్లాడరా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నీతో పాటు నన్ను కూడా గలీజ్ చూస్తారు, అర్థమవుతుందా? నువ్వు ఇప్పుడు గలీజ్ అయ్యాడు. ఒక్కసారి గలీజ్ అయి ఉండొచ్చు, కానీ ఒకరి దృష్టిలో మంచిగానే ఉండగలరు. మాత్రం నేనైతే పక్కసారి నీ అస్సలు దూరను, ఓకేనా? ఇంకా నువ్వేమైనా చేసుకుని నీ ఇష్టం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోహని అఫీషియల్. సో థింగ్ ఏంటంటే నేను మీరు అందరూ జున్నక్క కోసం ఆలోచిస్తున్నారు, నేను సోనన్న కోసం ఆలోచించి ఇదంతా చేసిన అనమాట. సోనన్న ఎంత ఫీల్ అయి ఉంటే నేను ఇది చేసినానో మీరు అర్థం చేసుకోవాలి. అండ్ చాలామందికి ఇది తప్పు అయి ఉండొచ్చు, కొంతమందికి తప్పు అయి ఉండొచ్చు, కానీ ఇద్దరు మధ్య మాత్రం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆలోచించిన సోనన్న కోసం. సో సోనన్న బాధపడుతుంటే తట్టుకోలేక నేను పోయి దింపిన. నేను అక్కకి చెప్దాం అనుకునే లోపలే ఇది ఇంత పెద్దగా అయిపోయింది. నేను కూడా ఊహించలేదు ఇంత అవుతుందని. సో ఒకవేళ నా వల్ల ఏమన్నా తప్పు అయి ఉంటే అందరికీ సారీ, మీ అందరికి కూడా సారీ చెప్తున్నా. చెల్లుకు కూడా నేను చాలా సారీ చెప్పిన, వీడియో ముందర కాకుండా వీడియో బయట కూడా చెప్పిన. అండ్ నేను క్షమించమని. అండ్ అంతా అయిపోయింది అనే టయానికి ఇప్పుడు మౌని దగ్గరికి పోయి నేను అన్నం పెట్టాను, టిఫిన్ పెట్టాను కూడా నన్ను చిరాగ్గా చూస్తుంది, నాతో మాట్లాడట్లేదు. నన్ను ఏదో పురుగుని చూసినట్టు చూస్తుంది. సో నా మీద నాకే విరక్తి పుట్టుతుంది. మౌని అట్లా అవాయిడ్ చేస్తుంటే నేను తీసుకోలేకపోతున్నా. నేను ఎంతో ట్రై చేస్తున్నా, మౌని ఇట్లా అయ్యింది మౌని అది అని. అయినా కూడా నాతో మాట్లాడడం ఇష్టం లేదు, నువ్వు ఇంకా నా లైఫ్లో ఉండవు ఏదో అంటుంది. నాకు పిచ్చిలే వస్తుంది. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి బతులాడుతుంది, దాని రియాక్షన్ మీద చూడండి. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళి అయితే అదుగుతా, తప్పు అయిపోయిందంట, ఏం చేస్తుంది ఇక మీద చూడండి. ఆడదాం ఏమంటారు. ఓని ఏమైంది? ఎందుకు అట్లా ఉన్నావు? ఏ పని ఎందుకు చేస్తాలే? ఎందుకు? నువ్వు చేసింది ఏమైనా బాగుందా? నేనేం చేసినానే? నువ్వు చేసింది ఏమైనా బాగుందా చెప్పు. అసలు అలా ఎవరైనా చేస్తారా చెప్పు? అదే అక్క ఎంత ఏడుస్తుంది, ఎంత బాధపడుతుంది, కనీసం నీకు జాలి కూడా రాలేదు నా దర్శనం చెప్పు. జున్ను అక్కని చూసి అంతలా బాధపడుతుంది, కనీసం ఏంటి ఒక్క మాట నాకైనా చెప్పలేదు. ఈరోజు నిజం ఒప్పుకున్నావు, ఎట్లుంటది? నీతో మాట్లాడాలంటే నీ మొహం చూడండి, నాకు ఫస్ట్ ఎంత అంటే కంపరం వస్తుంది తెలుసా నాకు నిజంగా. నా తప్పేముంది? సోనన్న బతులాడి ఏడ్చిండు, పాపం అనిపించింది నాకు. అంటే సోనన్న బతులాడితే మా ఇంటి రిక్వెస్ట్ చేసి పంపించేస్తావు. రేపు పొద్దున్న ఇంకో అమ్మాయి దగ్గర కూడా రిక్వెస్ట్ చేసి ఆడే నేను వెళ్తాను నువ్వు జున్ను చూసుకోరని రిక్వెస్ట్ చేస్తే పంపించేస్తావా చెప్పు? అలా కాదే, ఇక్కడ ఉంటే నా వల్ల అవ్వట్లేదు, బాధపడుతున్నా, నేను మాటలు పడలేకపోతున్నా, నేను ఇక్కడ ఉంటే ఏదో ఒకటి చేసుకుంటారా ప్లీజ్ రా అంటే ఇక ఏం చేయాలో తెలియక పంపించిన. ఇక్కడ అనుకో అన్న ఒక్కడే బాధపడుకుంటూ కూర్చుంటున్నావు. ఒకవేళ అక్క బాధపడుతుంది కాబట్టి అక్క బాధపడితే మన అందరం వెళ్ళి ఓదారుస్తాం కాబట్టి
ఏం కాదు, అన్న బాధపడ్డానికి అన్న దగ్గరికి ఎవరు పోతలే, అన్న పోతే చెప్పుకోలేకపోతుండ అందరికి. ఓ అక్క ప్రతి ఒక్కరికి నేను బాధపడుతున్నాను రాసి చెప్తుంది అందరికి కదా. అదే ప్లేస్ లో నువ్వు కానీ మీ చెల్లగొని నేను కానీ ఉంటే ఎట్లుంటదిరా చెప్పు. నీకు కనీసం నీకు బుర్ర ఉందా అట్లా చేయడానికేనా చెప్పు. నేను చూస్తుంటే నాకు ఎంత గలీజ్ అనిపిస్తుందో తెలుసా, నిజంగా నేను చూస్తుంటే నాకు అసహ్యం వస్తుంది తెలుసా. నేను సిగ్గు లేకుండా కలిగి అలాగేలా చేయాలనిపించిందా నీకు? చెప్పురా, మాట్లాడు. అన్న వచ్చి ఏడ్చిండే, ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే అన్న ఏడుస్తే అయిపోద్ది. ఏదైనా అన్న వస్తే అన్న ఇప్పుడు ఏడ్చినాడు, రేపు పొద్దున ఒక అమ్మాయి దగ్గర పంపి కూడా ఏడుస్తే నువ్వు అట్లనే పంపిస్తావా? అట్లనే పంపిస్తావు, బాధపడుతుండు ఒక్కడే కూర్చో. మళ్ళీ బాధపడతాడు అంటున్నావు ఏంట్రా నీకు? చెప్పు. ఏం లేదు మాట్లాడు నాగార్జున. ఏం లేదు అంటావేంటి? అందరూ నేను ఎట్లా అనుకుంటారు తెలుసా, కనీసం నీకు పరువు గిరువు ఏదైనా ఉందా? ఎట్లా పంపిస్తే రేపు వీడియోలు కొట్టింది అక్క నా పరువు పోతుంది కామెంట్లలో నన్ను వేసుకుంటారు అని కనీసం బుద్ధి జ్ఞానం కూడా లేదా చెప్పు. నీ వల్ల ప్రతి ఒక్కరు అది మాట్లాడకుండా అయిపోతున్నారా ప్రతి ఒక్కరు నీ వల్ల, కేవలం నీ వల్లే. ఇప్పుడు రేపు పొద్దున అక్క నాతో ఎట్లా మాట్లాడుతురా, నాకున్న బాండింగ్ ఎట్లా పోయిందిరా చెప్పురా, చెప్పు. సిగ్గులేదా? సిగ్గులేదు, మాట్లాడు. మాట్లాడు, చెప్పు. అయిపోయింది వదిలే. ఇప్పుడు నీకు బుర్ర ఉందా కనీసం? ఇప్పుడు నేను సరే నీ బాండింగ్ గురించి ఆలోచించాను, నా బాండింగ్ గురించి ఏం ఆలోచిస్తావు చెప్పు. అరే ఇప్పుడు అక్కకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వనంటే రేపు పొద్దున్న నాతో కూడా నన్ను కూడా నమ్మనికి వెనకాడుతుందో లేదో చెప్పు. సోనుగడికి సపోర్ట్ చేస్తారు వాళ్ళిద్దరు అని ఉండదా చెప్పు. చెప్పురా. నేనేం చేయాలి? అక్కడికి చెప్పిన, చెల్లికి చెప్పిన ఆల్రెడీ ఇట్లా ఇట్లా అయింది, ఇక సారీ ఇంకోసారి ఇట్లా చేయనని. అరే ఒక్కసారి ఒక మనిషి నమ్మాక నా నమ్మకం పోయిన తర్వాత ఎవడైనా నిన్ను నమ్ముతాడా చెప్పు. రేపు పొద్దున అన్న ఈరోజు ఇప్పుడు కనిపించకుండా పోయాడు, రేపు పొద్దున ఈ గేటుకి నెల సార్ నిన్నే అవమానిస్తారు, నీ దొరికి నీతోనే వెళ్ళిపోయాడు అనుకుంటాడు, లేకపోతే నువ్వే దాపెట్టావు అనుకుంటాడు. మాట్లాడరా, మాట్లాడు 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 మాట్లాడు. అరే ఇంతసేపు నుంచి మాట్లాడుతుంటే ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు ఆన్సర్ అడిగితే ఆన్సర్ చెప్పట్లేదురా. కావాలని చేసిన ఏమైంది ఇప్పుడు నీకు? అన్నని ఇప్పుడు ఇదే తీసుకెళ్లి దాపెట్టాడు కదా, ఆ విషయం ఇప్పుడు జున్నాకకు తెలిసింది. రేపు పొద్దున నన్ను ఎవరైనా నమ్ముతారా అన్న చెప్పు? నా మీద ఎవరైనా నమ్మకం పెట్టుకుంటారా అసలు? సరే ఈడి సోనన్న గురించి ఆలోచించాడు, మౌనితోటి జున్నాక బాండింగ్ ఉంది కదా, అది ఎట్లుంటది మా అక్క అది ఎలా తీసుకుంటుంది? సరే ఈడు చేశాడు, ఈడు చేసింది ఈడి వరకు ఉంటుందా? ఇప్పుడు మా ఇద్దరినే కదా కలిపి చూస్తారు చెప్పురా. కావాలని చేయలేదు కదా, కావాలని ఆడికి తెలిసే చేశాడు కదా, కనీసం ఒక మాట నాకు చెప్పాలి కదా. నీకు చెప్తే నువ్వు చెప్పేసావు భయమేమో. అరే చెప్పొద్దని కాదు, చెప్పుతానో చెప్పా సెకండరీ. ఇంకోటి ఏం తెలుసా, ఒట్టేస్తే నేను తప్పదని తెలుసు కదా, నాకు ఒట్టి తీసుకున్నాడు, నేను ఇంకెట్లా చెప్తా? అరే ఒట్టి గురించి ఆలోచించిన కనీసం వాళ్ళ గురించి ఆలోచించాలి. మమ్మీ వచ్చి ఎట్లా ఏడిచింది అది కనీసం బుద్ధి ఉందా చూడు. రేపు మళ్ళీ వస్తుంది, ఆమెకి ఏం ఆన్సర్ చెప్తావు? ఏమని చెప్తావు? నీతో పాటు నన్ను కూడా కలిసి చూస్తారు, అర్థమవుతుందా? కావాలని చేయలేదు, తప్పు చేసాడు ఒప్పుకుంటు కదా. ఒరే ఒప్పుకుంటున్నాడు, అది నాకు ముందెందుకు చెప్పలేదు? చెప్పిండే సోను మాట ఇచ్చి నాకు ఎట్లా చెప్తాను? నువ్వు ఒట్టేసినావు, నువ్వు ఎవరికైనా ఒట్టేస్తే తప్పేస్తావా? ఒకరు అన్న నేను ఇది ఎవరికి చెప్పను అని నువ్వు ఒట్టేసినావు, కనీసం ఒట్టేసావు. అది కాకపోయినా దాని వల్ల కాకపోయినా ఇంకో దేంట్లోనే ఇంటిస్తారు మనుషులకి, అట్లనే ఇంటిస్తే ఓకే అర్థమవుతుంది, అవునా కాదా? ఒక మనిషికి ఇంటిస్తే అదేనా అర్థమవుతుంది కదరా. కనీసం జున్నాక వాళ్ళ మమ్మీ వచ్చి కొట్టిందిరా, అదేనా చూసావు నువ్వు? ఇట్లా అరిసిందా ఆంటీ? ఆమె ఎంత బాధపడి ఉంటుంది వాళ్ళ కొడుకు. అదే ప్లేస్ లో మీ అమ్మ మీ చెల్లు ఉంటే ఎట్లుంటారో చెప్పు. మీ అమ్మ అట్లా ఎదుక్కుంటే నిన్ను ఒక్కసారి ఆలోచించరా?
నువ్వు ఇప్పుడు అరే వద్దురా అరే, పోనీ పాపం, మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ కాదు ఏం సపోర్ట్ కాదు ఇప్పుడు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు వాడిని అన్నిటికీ మీరు కూడా మంచుకొచ్చి ఇడికి ఇలాంటోడికి కొట్టినా పర్వాలేదు ఈయన ఇట్లా ఏం చేసినా ఇట్లా చేస్తుందో నాకేదో కావాలని చేసినాడు నువ్వు నన్ను వచ్చి నన్ను తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏడడం కాదు ముందు ఉండాలి నీకు బుద్ధి అర్థమవుతుందా? ఎవడేం చేస్తాడు ఆ టైంలో ఎవడు అట్లా చేస్తాడే ఆ టైంలో సోను బాధపడి అర్థం చేసుకోవాలి మరి అట్లా. సరే కనీసం ఇంటే నువ్వాలి కదరా మనుషులకి ఎట్లా ఇస్తాడు ఎవడు చెప్పినాక వాడు ఆల్రెడీ చెప్తా ఉన్నాడు మధ్యలో మనకేం తెలుసు ఎవరు చెప్పాడు అమ్మా ఈడు కూడా వెళ్ళి ఎంత మంచిగా దిగినాడు ఎంత మంచిగా అన్నతో పాటు తోడెళ్ళినాడు అప్పుడు అది అబద్ధం అని నీ మనసుకు తెలుసు నీకు తెలుసు కనీసం నీకంటూ ఒక ఫీలింగ్ ఏం లేదా? నేను తప్పు చేస్తున్నాను అని నీకు బాధలో నీకు మనసులో కూడా లేదా? కనీసం ఒక అక్క చెల్లి కనీసం వెళ్ళి చెల్లి వచ్చేస్తాడులే చెల్లి అని కనీసం మాట్లాడమే మాట్లాడినావా? కాదే వాళ్ళు మీరు జిన్ను సైడ్ ఆలోచిస్తే ఆయన సోను సైడ్ ఆలోచించిండు ఒక్కడే కదా సోను. అందరు సోనా ఏమంటారు చిన్న అక్కకి వెళ్ళి అక్క ఏదో అక్క అది మా సోనాన్ని ఎవరు చూసుకుంటారే? ఫస్ట్ నుంచి సోనా నా బాధపడుకుంటా ఒక్కడే ఎవరికి చెప్పుకోలేక బాధపడు. అమ్మాయి బాధపడుతుండే ఆపోజిట్ వాడికి అర్థమవుతుంది, అబ్బాయి బాధపడుతున్నాడంటే ఎవరికి అర్థం కాదు. ఎంత కుమిలిపోతుండో ఏడికైనా పోతుంటే నాకు చెప్పుకుంటుండే ఆ బాధ నేను తట్టుకోలేక అన్న అదే ఇట్లా వెళ్తారా ప్లీజ్ రే ఒక్కడి నేను ఎవరిని అడగలేకపోతున్నాను నా తమ్ముడిని అనుకుంటున్నారా ఈ ఒక్క హెల్ప్ చేయడం అదే అంటే నేను అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక పంపించిన. సరే ఇప్పుడు పంపించిన ఇప్పుడు ఏదైనా అవుతే ఎవరి మీద వస్తుంది? చెప్పు నీ మీద వస్తుందా? అవునే వస్తుంది కానీ నాకు ఏం అవ్వదే. నేను ఆల్రెడీ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మంచిగానే పెట్టినా అక్కడ ఏం కాకుండా నేను అన్ని కనుక్కుంటున్నా. ఎంత గ్రేట్ నువ్వు హ్యాట్సప్ తెలుసా నీకు నిజంగా ఇన్ని తెలుసున్నా సరే ఎంత వరకు ఎంత మంచిగా దాపెట్టుకున్నావో చాలా గ్రేట్ నువ్వైతే మాత్రం. వాడు కావాలని చేయలేదే అన్నా నువ్వు మరీ నన్ను మాట్లాడుతున్నాడు కావాలని చేయలేదు సపోర్ట్ చేయలేదాడా ఏం చేయాలో తెలియకపోవడం కదా ఆప్షన్ ఒకటి వాడికి ఏం తెలుసు మమ్మీ ఫీల్ అయింది అక్క ఫీల్ అయింది ఎంత ఫీల్ అయింది కదనే. ఒకవేళ వాడు హెల్ప్ చేయకపోతే సోను ఒక్కడు వెళ్ళిపోయింది ఇంకేమైనా సోను వాడికి వెళ్ళకుండా పోయింటే చేస్తాడు ఒక్కడు వెంటనే నేతుండే ఇప్పుడు వాడు చేసి ఇంకా మంచి పని చేసినాడు. ఒకవేళ హెల్ప్ చేయలేదు అనుకో సోను ఒక్కడు వెళ్ళిపోతాడు. సోనుకి ఏదైనా అయితే అప్పుడు ఈడి మీద రాకపోదు కదా. ఆలోచిస్తున్నా కానీ సోను గురించి అన్నా అన్నావు మరి. అవునా అప్పుడు ఇప్పుడు తెలుసు కదా వీడికి వీడు ఎక్కడున్నాడు అని. అవును అందుకే వాడు సోను జాగ్రత్త చూసిండు. ఆ సోను జాగ్రత్త చూసా అన్నకి ఎక్కడికైనా ఉండగలడు అది వెళ్తే తెలియదు కదా మనకి మనకు తెలిసేది కాదు కదా తెలిసింది మనకు కనీసం అది కదా. అరే కానీ ఎంతో మంది ఇటు గలీజ్ అయ్యాడు ఒక్కసారి గలీజ్ అయ్యి ఉండొచ్చు కానీ ఒకరి దృష్టిలో మంచిగానే ఉండదు కదా. సరే సోనన్న గురించి చెప్పలేదు ఒట్టేసుకున్నాడు ఓకే కనీసం ఎవరికైనా ఇంటిస్తే చెప్పాను అనుకో నాకు చెప్పాను అనుకో మేమేం జున్నుకు చెప్పకుండా ఉంటామా? సరే సపోజ్ జున్ను నా ఫ్రెండ్ వీడు వచ్చి నాకు చెప్తాడు నేను జున్ను బాధపడి చూడలేస్తున్నాను పోయి చెప్తా కదా జున్నుకి ఇక ఇట్లా నా దగ్గర పంపించినట్ట కానీ వాడు చెప్పకపోవడమే మంచి పని. ఈ ఒక్కరోజు కూడా అందరికి నెగిటివ్ అవ్వచ్చు. అదే ఒక్కడే పోయింటే ఇప్పుడు ఏదైనా సోనుకి ఏదైనా అవుతుంది ఒక్కడే పోయి ఉంటాడు పిచ్చోడు అవుతాడు ఏదైనా అవుతుంది. ఇగో చెప్పేది నేను ఈ విషయంలో అయితే నేను అస్సలు అర్థం చేసుకోను. రేపు పొద్దున మమ్మీ వస్తుంది వాళ్ళు ఏమంటారో ఏమన్నా సరే నువ్వు తిను నువ్వు కాయు నువ్వు చూసుకో. నేనైతే నేను అర్థం చేసుకోలేదు నిజం చెప్పిన ఈ విషయంలో అయితే నీ మధ్యలో దూరాలని కూడా నేను లేను. నిజంగా చెప్తున్నా నువ్వు ఏదైనా చేసుకో వాళ్ళు ఏమన్నా పడు ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు పడు అంతే కదా. దీంట్లో మాత్రం నన్ను అయితే మధ్యలోకి లాగు నువ్వు ఎట్లయినా చెవు ఎందుకంటే ఈ విషయంలో అయితే నేను రావాలని మాత్రం నేను అనుకోవట్లేదు. అదే వీడి గురించి ఒక్కడి గురించి ఆలోచించాలని అనుకో అక్కడ ఇద్దరు ముగ్గురు గురించి ఆలోచించలేను అర్థమవుతుందా? ఒక్కడి గురించి ఆలోచించి ముగ్గురు బాధ పెట్టాలా అదే ఒక్కడిని బాధ పెట్టి ముగ్గురు గురించి ఆలోచిస్తే సరిపోద్ది కదా. అరే నాకు అనవసరం నేనైతే ఎవరితో ఉండను
నేను రేపు ఎవరితో ఉండను, నా పని నేను చేసుకుంటా, నా మట్టు నేను ఇంట్లో ఉంటా. ఎవరైనా వచ్చి అడిగారంటే నాకు తెలియదు, నాకు చెప్పలేదు, అంతే. ఇండైరెక్ట్ నేను చెప్తా. ఎందుకంటే నువ్వే మరి నువ్వే ఉండాలి అనేదాన్ని నువ్వే ముందు వచ్చి చెప్పాలి కదరా, నాకైనా సరే. చెప్పు కదా నువ్వు అక్కతో క్లోజ్ ఉంటావు. నాకు అనవసరం రా, నువ్వు ఏమైనా చేసుకో, వాళ్ళతో ఎన్ని తిట్లైనా తిను, వాళ్ళతో ఏమైనా చేసుకో, కానీ నాకు మాత్రం ఏం నువ్వు మాట్లాడుకు నువ్వు వెళ్ళిపో, అర్థమైందా? వాళ్ళ మమ్మీ వచ్చి రేపు ఏదో చెప్తుంది వినుకో. ఇది మాత్రం పక్కా, నేనైతే మధ్యలోకి మాత్రం నేనైతే పక్కా సరే నీ అస్సలు దూరను, ఓకేనా? ఇంకా నువ్వేమైనా చేసుకో, నీ ఇష్టం.